లైట్ తిరుగుతుందా? తిరగదు. పోనీ ఫ్యాన్ వెలుగుతుందా? వెలగదు. ఫ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో తిరగడానికి పెట్టారు, లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో వెలగడానికి పెట్టారు. మీరు స్విచ్ వేస్తే వెలగగలిగినటువంటి లైట్ వెలుగుతుంది, తిరగగలిగినటువంటి ఫ్యాను తిరుగుతుంది. ఇందులో భగవంతుడికి ఏం సంబంధం? ఎలక్ట్రిసిటీకి ఏం సంబంధం? కాబట్టి లైట్ చెడిపోయింది అనుకోండి, ఫ్యాన్ రిపేర్ చేస్తామా? లైట్నే రిపేర్ చేయాలి. లైట్ చెడిపోయింది అనుకోండి, ఫ్యాన్ రిపేర్ చేస్తామా? లైట్నే రిపేర్ చేయాలి. కాబట్టి వాటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలకు అనుగుణంగా ఆ వస్తువులు పనిచేస్తున్నాయి. కరెంటుకి ఎటువంటి సంబంధం లేదు, అన్నిటికీ ఒకటే కరెంటు. 240 వోల్ట్సే వెళ్తుంది అన్నిటికీ. అదే కరెంటు ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది, అదే కరెంటు గీజర్లోకి వెళ్తుంది. ఫ్రిడ్జ్లోకి వచ్చినప్పుడు అదే కరెంటు చల్లదనాన్ని ఇస్తుంది, అదే కరెంటు గీజర్లోకి వెళ్ళినప్పుడు ఉష్ణాన్ని ఇస్తుంది. ఇప్పుడు కరెంటు వేడా చల్లదనమా? భగవంతుడు పాపమా పుణ్యమా? దేనికి సంబంధం లేదు ఆయనకి. కరెంట్ అంతే అది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఉండేటటువంటి ఇవేవైతే ఉన్నాయో, కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సహజ సిద్ధంగా అవి పనిచేయాల్సిందే తప్ప కరెంటును తప్పు పట్టడానికి లేదు. లేదండి మా ఇంట్లో కరెంట్ అండి వేడిగా ఉంటుందండి, ఎక్కడన్నా ఉంటుందా అట్లాగా? నువ్వు ఫ్రిడ్జ్కి కనెక్షన్ ఇచ్చుకుంటే చల్లగా ఉంటుంది కరెంటు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇగో ఈ ఫ్రిడ్జి, గీజరు, ఈ డబ్బాలం మనందరం వీటికి అనుగుణంగా మనం పనిచేస్తున్నాం. భగవంతుడు లోపల సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటే అట్లా పనిచేస్తూ ఉంటుంది అంతే. కంప్యూటర్స్ మన సాఫ్ట్వేర్ ఎట్లా ఏడిసింది అంతే. దానికి తగ్గట్టుగా మనం పాపాలు పుణ్యాలు కర్మలు అనుభవిస్తూ ఇది భగవంతుడు చేయించాడు అని అంటే ఎట్లా కుదురుతుందండి? తర్వాత ఒక భగవంతుడు ఇంకో భగవంతుడిని చంపటం అనేది లేనే లేదు అసలు. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, ఒక పులి వెళ్ళి జింకను చంపుతుంది, పులి వెళ్ళి జింకను చంపుతుంది. జింక ఆహారం, పులి క్రూరమైనటువంటి జంతువు, జింక అనేటువంటిది చాలా సాత్వికమైనటువంటి జంతువు పాపం. దీని ఆహారం, పులి యొక్క ఆహారం ఏంటి? ఇప్పుడు లేదండి భగవంతు తప్పండి, ఇది నువ్వు చంపకూడదయ్యా, దీన్ని నువ్వేం చేయకూడదు, ఓ పులి నువ్వు జింకను చంపకూడదు, ఒక పని చేయి, రేపటి నుంచి నేను చక్కగా నీకు మంచి పచ్చ గడ్డిని తెచ్చి పెడతాను, చక్కగా తిను. ఆ జింకలు తింటున్నాయి కదా, నువ్వు కూడా అట్లా తిను అంటే తింటుందా? అది తినదు. దాని సహజ లక్షణాలను ఎక్కడికి కోల్పోలేదు కదా, దాని సహజ స్వభావాన్ని కోల్పోలేదు కదా, ఎప్పటికీ కోల్పోలేదు. కాబట్టి మానవుడు కూడా ఏంటి, తన యొక్క సహజ లక్షణం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపుతున్నాడు అంటే భగవంతుడిని చంపుతున్నాడు అని అనుకోవద్దండి. ఇతనిలో ఉండేటటువంటి వ్యక్తిత్వము అతనిలో ఉండేటటువంటి వ్యక్తిత్వాన్ని సంహరిస్తాం అంతే తప్ప భగవంతుడికి ఏం ప్రమేయం అండి? భగవంతుడికి అసలు సంబంధమే లేదు మనం చేసేటటువంటి పాపాలతోటి పుణ్యాలతోటి అని చెప్తూ తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. జ్ఞానే నతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఏషాం తత్ అజ్ఞానం ఆత్మనః జ్ఞానేన తు నాశితం. ఎవరిలో అయితే జ్ఞానం చేత ఈ అజ్ఞానం అనేటువంటిది నాశనం చెయ్యబడుతుందో, ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు కదండి, జ్ఞాన అసినః, జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని తీసుకొని అజ్ఞానాన్ని ఛేదించు, ఇవన్నీ చెప్పారు మనకి. ఇక్కడ కూడా అలాంటిదే చెప్తున్నారు. ఎవరైతే జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని నాశనం చేశారో అటువంటి వాళ్ళు తేషాం, అటువంటి వాళ్ళలోనట జ్ఞానం తత్పరం ఆదిత్యవత్ ప్రకాశతి.
ఏ జ్ఞానం ద్వారా అయితే అజ్ఞానాన్ని తొలగించుకున్నారో ఆ జ్ఞానం అట వాళ్ళల్లో ఆదిత్యవత్ ప్రకాశతి. ఆదిత్యుడు అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడులాగా ప్రకాశిస్తూ ఉంటుందట జ్ఞానం. కాబట్టి జ్ఞానాన్ని ఇక్కడ దేంతో పోల్చారు? సూర్యుడి యొక్క కాంతితో పోల్చారు. కాబట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన కర్మలన్నిటి వెనకాతల కూడా ఉండేటటువంటి చైతన్య స్వరూపుడు ఎవరు? ఒక దినంలో దినకరుడు ఆయన. కాబట్టి ఆయన ద్వారా దినం ఏర్పడుతోంది. ఆయన పొద్దున్నే వస్తాడు. ఆయన పొద్దున్నే రాగానే అన్ని పక్షులన్నీ జంతువులన్నీ లేస్తున్నాయి, మనము లేస్తాం, మన కార్యకలాపాలన్నీ మొదలు పెడతాం. మధ్యాహ్నం పీక్ స్టేజ్లో ఉంటాడు, నడినెత్తిన ఉంటాడు సూర్యుడు. ఆ టైంకి కూడా మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా పీక్ స్టేజ్లో ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. మనం కూడా చేసే కర్మలన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. మనలో కూడా అలసట వస్తూ ఉంటుంది, స్లోగా డికే. ఆ సూర్యుడితోటే మనం లేస్తాం, సూర్యుడితోటే మనం కూడా అస్తమించి నెమ్మదిగా సాయంత్రం అయిపోగానే అవుతుంది. చూడండి, ఉదయం అంతా కూడా చక్కటి జ్ఞానవంతంగా తేజోవంతంగా కర్మలు ఆచరిస్తూ ఉంటాం. రాత్రి అవ్వంగానే భోగలాలసత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సాయంత్రం అవ్వగానే ఆ చాలే పొద్దున్నంతా పని చేసాం, ఇవాళ సాయంత్రం వండుకొని తిందాం, హోటల్కి పోదాం, సినిమాకి పోదాం. సాయంత్రం అవ్వగానే ఇటువంటి ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. తమో గుణంలోకి వెళ్ళిపోతాం. పగలంతా పూర్తి రజసికంగా సాత్వికంగా ఉంటాం, దేవాలయాలకు వెళ్తాం, అన్నీ చేస్తాం. రాత్రి అవ్వగానే తమసికమైపోతుంది. కాబట్టి ఆ సూర్యుడి యొక్క తేజస్సు ఏ విధంగా అయితే ప్రపంచాన్ని తేజోవంతంగా వెలిగిస్తోందో, ఎవరైతే ఈ విధంగా నా ద్వారా భగవంతుడు అనేటువంటి వాడు కేవలం ప్రకాశిస్తున్నాడు, అతనికి పాపాలతో కానీ పుణ్యాలతో కానీ ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా ఆ జ్ఞానము సూర్యుడులాగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుడులాగా ప్రకాశిస్తోంది అని చెప్పడంలో అర్థం ఏంటి చెప్పండి? ఒకటి, వాస్తవంగా ఈ ప్రపంచంలో సూర్యుణ్ణి మించినటువంటి శక్తి ఎక్కడన్నా ఉందండి? ఇంకెక్కడా లేదు. మీరు అటామిక్ ఎనర్జీలు తయారు చేయండి, సోలార్ ఎనర్జీలు తయారు చేయండి, విండ్ మిల్లులు తయారు చేయండి, హైడ్రో ఎలక్ట్రిసిటీలు తయారు చేయండి, థర్మల్ పవర్స్ తయారు చేయండి, అటామిక్ ఎనర్జీస్ తయారు చేయండి, ఏమన్నా చేయండి, యాటమ్ బాంబులు తయారు చేయండి. సూర్యుణ్ణి మించినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అందుబాటులో ఉన్నటువంటి శక్తి మనకి సహజ సిద్ధంగా ఉన్నటువంటి శక్తి. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి కాంతి, అంత శక్తివంతమైనటువంటి ఉష్ణము మనకి నిరంతరం ప్రవాహంలాగా వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, వాస్తవంగా సూర్యుడితో లేస్తున్నాం, సూర్యుడితో మనం పడుకుంటున్నాం అని చెప్తున్నాం, కానీ సూర్యుడు పడుకుంటాడా? కదా. మనం అనుకుంటాం ఇప్పుడు ఎంత అయింది టైము మనకి, ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అయింది మనకి? 7:30 అయిందా, 7:10, 7:20 కరెక్ట్గా 7:20. ఈ టైంకి కరెక్ట్గా సూర్యుడు ఏం చేస్తున్నాడంటే, ప్రస్తుతం మనకి ఇక్కడ లేడు, అనంతపురం ఇండియాలో కనిపించాడు, ఆయన గల్ఫ్ కంట్రీస్లో ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన కర్మ ఆపట్లేదు చూడండి, అక్కడ కాంతినిస్తున్నాడు, అక్కడ ప్రకాశాన్ని ఇస్తున్నాడు ఆయన. అద్దాడితే నెమ్మదిగా యూరోపియన్ కంట్రీస్లోకి వెళ్తాడు, అద్దాడితే నెమ్మదిగా అమెరికాకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన 24 hours డ్యూటీలో ఉంటాడు, నిరంతరం ఆయన సప్లై చేస్తూ ఉంటాడు. మన అదృష్టం బాగుండి భూమి తిరుగుతుంది కాబట్టి మనకి రాత్రి పగలు ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి కదా. ఆయన 24 hours డ్యూటీ అంటే ఏంటి? ఇక్కడ కూడా అటువంటి జ్ఞానం పొందినటువంటి వాళ్ళలో ఉండే జ్ఞానము, ఒకరోజు జ్ఞానం ఉండటం, ఒకరోజు అజ్ఞానంలో ఉండటం, ఇవే ఉండవు. ఇంకా నిరంతరం వాడు జ్ఞానంలోనే ఉంటాడు. ఇప్పుడు నిప్పును ముట్టుకున్నా చెయ్యి కాలింది, నిప్పును ముట్టుకున్నా చెయ్యి కాలింది. ఇప్పుడు నాకు ఒక జ్ఞానం కలిగింది. ఏంటి ఆ జ్ఞానం? నిప్పును ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది, ఇంతలా బొబ్బెక్కింది, తర్వాత అదంతా నీరు చేరింది, ఇదంతా మనం చూసాం, నా కళ్ళతో నేను చూశాను. ఆ తర్వాత అది పగిలింది, దాంట్లో నీరంతా బయటకు వచ్చింది, అంతా పాడైంది, అంతా అయింది అదంతా. సో నాకు ఒక జ్ఞానం అనేటువంటిది కలిగింది. ఏంటి ఆ జ్ఞానం? నిప్పును ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత, ఈ జ్ఞానం సార్ నాకు 16వ ఏట వరకు అండి నిప్పును ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది అనే జ్ఞానం ఉండేదండి, 17వ ఏట నుంచి ఆ జ్ఞానం పోయిందండి. పోతుంది ఎక్కడన్నా? ఒకసారి జ్ఞానం కలిగింది అంటే ఇంక అది పోదు, అది ఎప్పటికీ జీవితాంతం ఉంటుంది. జీవితాంతం అదే జ్ఞానం నిలబడిపోతుంది మనకి. 1-2 సార్లు అయిన తర్వాత ఇంకా మరీ జ్ఞానం గట్టిపడుతుంది అనమాట మనకి. 1-2 సార్లు చెయ్యి కాలితే ఇంకా గట్టిపడుతుంది. అదేవిధంగా
జ్ఞానం అనేటువంటిది ఒకసారి కలిగిన తర్వాత, అజ్ఞాన నాశనం అనేటువంటిది కలిగిన తర్వాత మళ్ళా అజ్ఞానం అనేటువంటిది ఉదయించడం అసంభవం. రెండే ఉంటాయండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉంటే జ్ఞానం, లేకపోతే సార్ నాకండి 28% జ్ఞానం ఉందండి, మిగతా 72% అజ్ఞానం అండి. అలా ఏముండదు. ఉంటే జ్ఞానం, లేకపోతే అజ్ఞానం. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరందరూ, నాకున్నది జ్ఞానమా అజ్ఞానమా? నేను జ్ఞానంలో ఉన్నానా అజ్ఞానంలో ఉన్నానా? నాకేం చెప్పద్దు, మీకు మీరుగా ఆలోచించుకోండి. సరదాగా ఇంటికి వెళ్ళి ఆలోచించండి, ఇక్కడొద్దు. ఇంటికి వెళ్ళి పడుకునే ముందు నేను జ్ఞానినా అజ్ఞానినా అని ఒకసారి ఆలోచించుకోండి. జ్ఞానం కలిగి ఉండే మాత్రం ఆ జ్ఞానం నిన్ను నిరంతరం నడిపించి తీరాలి. కొంతమందికి ఏంటంటే, మనకేంటంటే జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానం మీద డౌట్ అండి మనకి, అది వచ్చిన ప్రాబ్లం. అంతటా ఆత్మే ఉంది అన్న సంగతి మనకి జ్ఞానం ప్రకారం తెలుస్తూనే ఉంది, ఉందా లేదా ఇదో పెద్ద డౌట్. అందుకనే ఏం చెప్తారంటే, ఆ జ్ఞానాన్ని అనుభవ జ్ఞానం కింద మార్చుకున్నటువంటి రోజున అది స్థిరీకృతం అవుతుంది, నిలబడుతుంది ఆ జ్ఞానం. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది ఏంటి, ఒక్కసారి ఆ జ్ఞానం కలిగింది అంటే ఆ జ్ఞానం లోపల చైతన్యవంతంగా ఆదిత్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పి అటువంటి వాడి గురించి ఇంకా చెప్తున్నారు చూడండి. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః తద్బుద్ధయః ఆత్మలోనే బుద్ధిని ఉంచినటువంటి వాడికి, తద్ ఆత్మానః ఆ ఆత్మే నేను అని అభ్యాసం చేసినటువంటి వాడికి, తత్పరాయణాః ఆ ఆత్మే ఉన్నతమైనటువంటి దానిగా స్వీకరించినటువంటి వాడికి, జ్ఞాన నిర్ధూత కల్మషాః జ్ఞానం వల్ల అన్ని కల్మషాలు కూడా నశించిపోయినటువంటి వాడికి, తన్నిష్ఠ ఆ ఆత్మలోనే నిష్ఠ పొందినటువంటి వాడికి, ఆత్మలో నిష్ఠ కలిగినటువంటి వాడికి ఎలాంటి స్థితి లభిస్తుంది అనేది చెప్తున్నారు. ఎలాంటి స్థితి అట, అపునరావృత్తిం గచ్చంతి. పునరావృత్తి, ఆవృత్తి, పునరావృత్తి, అపునరావృత్తి. ఏంటిది? మామూలుగా మనకి అనేక మంది తపస్సులు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేనికోసం చేస్తుంటారు? వీళ్ళు పుణ్యాన్ని సంపాదించడం కోసం చేస్తూ ఉంటారు కదా. పుణ్యాన్ని సంపాదించాలి. ఈ పుణ్యం దేనికోసం ఉపయోగించుకుందాం మనం? ఇప్పుడు కష్టపడి సంపాదిస్తున్నామండి. చాలామంది ఏం చేస్తారంటే కష్టపడి సంపాదిస్తారు, జీవితంలో సంపాదించిందంతా ఏం చేస్తారంటే ఖర్చు పెట్టుకుందాం. మనం ఎప్పుడు ఖర్చు పెట్టుకుందాం? ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఒక రిటైర్మెంట్ వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకుందాం, అప్పుడు మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం అంతా దాచిపెట్టుకుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, ఎఫ్డీలు వేసుకుంటారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి ఈ రోజుల్లో, షేర్స్లో పెడతారు, అన్నీ చేస్తారు. ఇన్ని చేసిన తర్వాత అంత డబ్బులు సంపాదించుకుని దాన్ని మనం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే ముందు కష్టపడేవాళ్ళు. ఆ కష్టం ఎట్లా ఉండేది? ఈ కర్మకాండలు అనేటువంటివి చేసి, యజ్ఞయాగాదులు అనేటువంటివి చేసి, లేకపోతే తపస్సులు అనేటువంటివి చేసి, కఠోరమైనటువంటి అన్ని నియమనిష్టలన్నీ కలిగి చేసి, ఇట్లాంటివన్నీ దానిలో పుణ్యాన్ని సంపాదించేవాళ్ళు. అంటే పుణ్యం అంటే సంపాదించడం అంటే ఏంటి? నా యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా సంపాదించి పెట్టుకున్నాను, ఇదంతా నా ఇన్కమ్, ఇప్పుడు నేను దాన్ని ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెడతా? పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? ఉత్తమ లోకాలకి వెళ్ళేవారు, పితృలోకాలకు వెళ్ళేవారు, స్వర్గాది లోకాలకు వెళ్ళేవారు, అన్ని రకాలైనటువంటి లోకాలు ఉండే, బోళ్ళని లోకాలు ఉన్నాయి, ఆ లోకాలన్నిటికీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చినటువంటి లోకంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ వీళ్ళు సంపాదించినటువంటి పుణ్యం కాస్త ఖర్చు అయిపోయేంత వరకు వాళ్ళకి అక్కడ ఉండనిస్తారు.
అయిపోయిన తర్వాత పునరావృత్తి, మళ్ళా తీసుకొని వచ్చి ఇక్కడే ఈ ప్రపంచంలోనే మళ్ళా మామూలుగా పుట్టిస్తారు. మనుషులుగా పుట్టిస్తారు. జాగ్రత్తగా మనుషులుగానే పుడతాం మనం. పుట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ మొదలు పెడతారు అనమాట. ఏంటి? మళ్ళా కష్టపడి, మళ్ళా సంపాదించి, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ అక్కడికే, ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చావో ఆ లోకానికే మళ్ళీ వెళ్తావు. మళ్ళీ అక్కడ పుణ్యం ఖర్చు అయిపోగానే ఏం చేస్తావు? మళ్ళీ కిందకే రప్పిస్తారు, ఇక్కడికే రప్పిస్తారు. కాబట్టి మనం ఏం చేస్తుంటాం? పైకి కిందకి, పైకి కిందకి తిరుగుతూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని కలిగి తన్నిష్టాహ తత్పరాయణాహ, అలాంటి వాళ్ళకి ఏం లభిస్తుందట? నా పునరావృత్తిం, తిరిగి రానటువంటి ప్రదేశానికి వెళ్తారు. తిరిగి రానటువంటి ప్రదేశం అంటే, తిరిగి రానటువంటి స్థితి అంటే ఏం లేదండి, మోక్షాన్ని పొందుతారు. మోక్షాన్ని పొందుతారు వాళ్ళు, ఇంక తిరిగి రారు వాళ్ళు. ఒకసారి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంక తిరిగి రారు. ఇప్పుడు అందరూ ఒక డౌట్ వస్తుంది అనమాట, తిరిగి రావా? అయ్యో మాకు వద్దండి, అయితే మేమింకా ఏదో స్వర్గానికి వెళ్తాం, తిరిగి వస్తాం, మళ్ళీ ఇక్కడ ఏదో అనుకున్నామే, తిరిగి రావా? ఇదేంటిది విచిత్రం? ఒకటే దీంట్లో ఏంటంటే, తిరిగి వచ్చావు బాగానే ఉంది, వచ్చిన తర్వాత అన్ని సుఖాలే ఉన్నాయనుకోండి, ఎవడు ఏం మాట్లాడండి, ఈ సుఖాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు. కానీ మన ప్రాబ్లం అంతా ఎప్పుడు వస్తుందంటే, దుఃఖాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. ఎందుకు పుట్టానురా బాబు, ఎందుకు బతికానురా బాబు, ఈ కర్మ ఏంట్రా? ఇది మామూలుగా ఏంటంటే, మామూలుగా అక్కడ కర్మ అనే పదం వాడతాం, ప్రతి చోట కర్మ కర్మ అంటారు. కర్మ విచిత్రం ఏంటంటే, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కర్మ కాస్త ఏమవుతుందంటే నా కర్మ అంటారు. ఆ కాకి ఒత్తు పెడతారు విచిత్రంగా, నా కర్మ అండి, నా కర్మ. అసలు కర్మ అనే పదమే లేదు సంస్కృతంలో, దాన్ని కర్మ కింద మార్చేశారు. ఇదేంటి విచిత్రం అంటే ఏంటంటే, నేను భరించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాను అనమాట. ఇదే ప్రపంచంలో నేను ఇంక నా వల్ల కానటువంటి స్థితికి వెళ్ళిపోయా. అటువంటప్పుడు ఈ జీవితం దుర్భరంగా అనిపిస్తుంది. అప్పుడు పాపాలు పుణ్యాలు లెక్కేసుకుంటాం. అప్పుడు భగవంతుడు, అప్పుడు ఏంటంటే విచిత్రంగా మానవుడు ఏం చేస్తాడంటే, భగవంతుడిని కూడా క్వశ్చన్ చేస్తాడండి. భగవంతుడి యొక్క ఉనికిని కూడా క్వశ్చన్ చేస్తాడు. ఉన్నావా, అసలు ఉన్నావా అంటాడు. కష్టం వచ్చినప్పుడు, అంతా బాగున్నప్పుడు భయం చేస్తాడు కదా. అంత బాగుంటే భజన, లేకపోతే కష్టాలు వస్తే క్వశ్చన్ చేస్తాడు, భగవంతుడినే క్వశ్చన్ చేస్తాడు. ఇక్కడ చెప్తున్నాడే, ఇక్కడ ఉండగానే, ఈ ప్రపంచంలో ఉండగానే చేసినటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉందో, ఆ కర్మ ఫలితాలన్నీ పక్కన పెట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకుని, ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు చూసారా, ఆదిత్యవజ్ఞానం, అతనిలో ఆత్మ చైతన్యం సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానంతో రమిస్తున్నటువంటి వాడు, ఆ జ్ఞానంలో నిరంతరం ఉండిపోయినటువంటి వాడు నా పునరావృత్తిం గచ్చతి, పునరావృత్తి రహితమైనటువంటి స్థితిని, మోక్ష స్థితిని అతను పొందుతాడట అని చెప్తూ తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ. తొందరపడొద్దండి, శుని చైవ స్వపాకే చ అని తొందరపడద్దు. ఒక్కొక్క పదానికి ఎంత, ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క శబ్దానికి ఎంత టైం ఇవ్వాలో ప్రతి శబ్దానికి అంతే టైం ఇవ్వాలి, తగ్గించకూడదు దేనికి కూడా. శుని చైవ స్వపాకే చ, శుని చైవ స్వపాకే చ. జనరల్గా ఏంటంటే వా తర్వాత షా వస్తే ఆ షా శబ్దాన్ని పలకడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. షా పలకలేక ఏం చేస్తారంటే సా అంటారు.
కొంచెం జాగ్రత్తగా మనం నాలుక మడత పెట్టాలి. శుని చైవ స్వపాకేచ అనటం చాలా ఈజీ, కానీ స్వ అనటం చాలా కష్టం. శుని చైవ స్వపాకేచ పండితా సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండితా సమదర్శినః విద్యా వినయ సంపన్నే. రెండు ఉండాలండి. విద్య ఉండాలి, విద్య ఉన్నటువంటి వాడికి ఇంకా ఏం ఉండాలి? అది లేకపోతేనే ఇబ్బంది. చాలామందికి ఏంటంటే విద్య ఉంటుంది, విద్య పెరిగిన కొద్దీ ఏమవుతుంటుంది వాడికి? తల బిరుసు తల పొగరు కూడా పెరుగుతూ ఉంటుంది కదా. అందుకని ఇక్కడ దాంతోపాటు ఉండాల్సింది ఏం చెప్తున్నారు? వినయ సంపన్నే. విద్యా సంపన్నే అనలే చూడండి, విద్యా సంపన్నే అనలా, వినయ సంపన్నే అన్నారు. కాబట్టి వినయం అనేటువంటిది ఒక సంపద లాంటిది. మనం ఎంత జ్ఞానం ఉందా అనేటువంటిది ముఖ్యం కాదండి, జ్ఞానం వల్ల నాలో ఎంత వినయం వచ్చిందనేటువంటిది ఇంపార్టెంట్ కదా. విద్యా వినయ సంపన్నే కలిగినటువంటి వాడు బ్రాహ్మణే, బ్రాహ్మణుడిలో, గవి గో ఆవులోను, హస్తిని ఏనుగులోను, శునిచ కుక్కలోను, స్వపాకేచ కుక్క మాంసాన్ని వండుకు తినేటటువంటి వాడిలోను, పండితాః సమదర్శినః ఏవా పండితుడైనటువంటి వాడు, విద్యా వినయ సంపన్నుడైనటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు, సమదర్శినః ఏవా విద్వాంసులైనటువంటి వాడు సమత్వాన్ని చూస్తారట. ఉదాహరణకి కొన్ని చెప్పారండి, అంటే కాంట్రాస్ట్గా ఉండేటటువంటివి అన్నమాట, పరస్పర విరుద్ధంగా ఉండేటట్టు కొన్ని మనకి చెప్పారు. ఏమేం చెప్పారు ఇక్కడ అంటే, బ్రాహ్మణుడు అంటే ఉత్తమ కులస్తుడు, ఉత్తమ జాతిలో ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. గవి అంటే ఒక జంతువుని తీసుకున్నారు, ఆవుని తీసుకున్నారు ఇక్కడ. కాబట్టి ఒక జంతువులోను, బ్రాహ్మణుడులోను, ఆవులోను. హస్తిన అంటే, హస్తి అంటే ఏంటి? కొంచెం పెద్ద సైజు జంతువు. మామూలుగా హస్తిమశకాంతరం అంటారు, అంటే దోమకి ఏనుగుకి ఉన్నంత డిఫరెన్స్ అంటారు అనమాట. అందుకని ఏనుగుని పెద్ద జంతువుగా తీసుకున్నారు. భూమి మీద సంచరించేటటువంటి జంతువుల్లో ఏనుగు పెద్దది. కాబట్టి దాంట్లోనూ శునిచ అంటే ఇక్కడ మళ్ళీ వెంటనే కుక్కను తీసుకున్నారు. కుక్కను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అది ఏదైనా తింటుంది. అది ఆ కుక్కలు ఏం పెట్టినా తింటాయి, ఎక్కడ చెత్త కుప్ప మీదకి వెళ్ళి పెట్టినా తింటాయి, ఇంట్లో బిస్కెట్లు వేసినా తింటాయి. కాబట్టి అటువంటి కుక్కలోను, స్వపాకేచ కుక్క మాంసం తినేటటువంటి వాళ్ళలోను, అంటే చండాలుడు అనమాట. ఎంతకంటే ఘోరమైనటువంటిది ఉంటుందండి. మాంసం తినడమే తప్పు, పైగా కుక్క మాంసం తిన. బహుశా చైనీస్ అనుకుంటా, ఈ చైనీసే వీళ్ళే. ఈ కుక్కలు, పిల్లులు, బల్లులు, కప్పలు ఏది దొరికితే అది తింటుంటారు వాళ్ళు. వాళ్ళకి ఇది అది అనేం లేదండి, బొద్దింకలు ఫ్రై చేసుకుని తినేస్తారు వాళ్ళు, మనం దొండకాయ ఫ్రై చేసుకున్నట్టు. పాములు, కప్పలు, ఇది అది అనేం లేదండి, గబ్బిలాలను కూడా తింటారు వాళ్ళు. అదొక విచిత్రమైన సంతానం అదంతా చైనీస్. విచిత్రం ఏంటంటే ఒక ఫోబియా ఉందండి, ఆ ఫోబియా పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను సడన్గా. జినోఫోబియానో జెనోఫోబియానో ఏదో అంటారనమాట. ఆ ఫోబియా ఏంటంటే మామూలుగా హైడ్రోఫోబియా అంటారు. హైడ్రోఫోబియా అంటే నీళ్ళని చూస్తే భయం కొంతమందికి కదా. ఇట్లాంటి ఫోబియాలు, భయాలు ఉంటాయి కొంతమందికి. అట్లాగే కొంతమందికి జెనోఫోబియా అని ఉంటుందంట. ఈ జెనోఫోబియా ఏంటంటే ఈ చైనీసు, కొరియన్స్ మొహాలు చూస్తే భయపడతారట. ఎందుకు ఈ ఫోబియా వచ్చింది అని నేను ఆలోచించా. కరోనా వచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో ఎందుకు వచ్చిందనమాట ఈ ఫోబియా అని. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కరోనా? ఆ చైనా నుంచే వచ్చింది, ఆ కుక్క మాంసం అమ్మే చోట నుంచే వచ్చింది. కాబట్టి వాళ్ళు అట్లాంటి తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్కడన్నా మన దేశంలో కూడా ఎక్కడన్నా అటవీకులు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారు, పూర్వకాలంలో ఉండేవారు. వాళ్ళకి ఏది దొరికితే అదే ఆ రోజుల్లో. కాబట్టి ఏదైనా ఇక్కడ కుక్క మాంసమే అని అనడంలో అర్థం ఏంటంటే ఒక అస్వాదు స్వభావం, అంటే వాళ్ళలో క్రూరత్వం, విపరీతమైనటువంటి క్రూరత్వం ఉన్నటువంటి వాళ్ళు.
అత్యంత తమోగుణంలో ఉండేటటువంటి వాళ్ళని చెప్పడం అన్నమాట. బ్రాహ్మణుడు అన్నారు అంటే సాత్విక లక్షణాల గురించి చెప్పారు. ఇక్కడ కుక్క మాంసం తినేటటువంటి వాడు అంటే అత్యంత నీచమైనటువంటి వాడు, అత్యంత తమసికమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. అందుకనే స్వామి చిన్మయానంద గారు ఎప్పుడు అంటారనమాట, నాన్ వెజిటేరియన్స్ అంటే మామూలుగా మాంసాహారం తినేటటువంటి వాళ్ళు. మాంసాహారం తినేటటువంటి వాళ్ళు అంటే కోళ్ళు, కుక్క ఇవన్నీ తింటారు కదా, గొర్రెలు, మేకలు, ఇవన్నీ వాళ్ళకి ఈజీ ఫుడ్ అనమాట వాళ్ళకి. ఆయన అంటారు మామూలుగా ఇవాళ మేము చికెన్ చేసుకున్నామనో ఏదో అంటారు కదా వాళ్ళు మామూలుగా, అలానే డెడ్ బాడీస్ని ఎట్లా తింటారు మీరు అని అడిగేవాడు ఆయన. ఇప్పుడు ఒక మానవుడు డెడ్ బాడీ ఉందనుకోండి, తీసుకుని వెళ్ళి పూడ్చి పెడతాం, లేకపోతే కాల్చి పారేస్తాం కనిపించకుండా. అది కూడా అంతే, ఒకసారి చంపిన తర్వాతే చూడండి, చంపిన తర్వాతే తింటారు. చచ్చిపోయింది అంటే ఏంటిది? దట్స్ ఎ డెడ్ బాడీ. డెడ్ బాడీ, చనిపోయినటువంటి శరీరం, మృత శరీరం. అది దాన్ని నువ్వు వండుకొని పీక్కు తింటున్నావు అంటే నీలో ఎంత రాక్షసత్వం ఉండాలి?